అందరికీ నమస్తే అండి. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 27వ తారీఖున కరెంటు ఛార్జీలు పెంచారు అనే అంశం మీద ధర్నా చేశారు. అయితే ఈ ధర్నా అయిపోయిన తర్వాత ఈరోజు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాల్లో, సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అనుకూల మీడియా సంస్థలు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టినటువంటి ఈ ధర్నా ఉందో చూసారా, ఈ ధర్నా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ప్రజల్లో విశేష ఆదరణ లభించింది. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో నాశనం అయిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడంటూ అబ్బో ఏ రాతలు రాశారు సార్. వీటి మీద చాలామంది డిబేట్లు కూడా పెట్టేశారు సార్. ఇంతవరకు బాగా ఎంజాయ్ చేశారు కదా సార్, బాగుంది కదా. ఒక్కసారి విషయంలోకి వెళ్దాం. ఈ రోజున మీరు ధర్నా చేపట్టారు కదా, ఈ ధర్నా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం నాయన. ఇంకెప్పుడు తెలుసుకుంటారు? అవును నిజమే, కూటమి ప్రభుత్వం ఈ రోజున మీరు ధర్నా చేస్తుంటే వ్యవహరించిన తీరు చెప్తాను సార్. చూడండి, మీరు ధర్నాలు చేస్తుంటే ఎవరిని గృహ నిర్బంధం కింద ఎవరిని అరెస్టులు చేయలే. మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఎవరిని దౌర్జన్యంగా అరెస్టులు చేసి వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినటువంటి ఏమీ కనిపించలా. మీరు ఎక్కడి నుంచి ఈ పాదయాత్రలు చేపట్టారో అక్కడి నుంచి మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో అక్కడి వరకు వెళ్ళినా ఎటువంటి ఇబ్బంది కలనేయకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరించింది. చేసుకోండి, ఏదో ధర్నా చేసుకోండి అని చెప్పి. ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా, ప్రజలు కావాలి మెయిన్ ఇంపార్టెంట్. ప్రజలకు తెలుసు కదా కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెంచాడో ప్రజలకు తెలుసు. కాబట్టి కూటమి ప్రభుత్వం చాలా సైలెంట్గా ఉంది. చేసుకుని వాళ్ళ పని చేసుకుని పోనండి అని చెప్పి వదిలేసింది. అలా వదిలేసింది కాబట్టి మీది సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. శభాష్, పోనీ ఈ రకంగానే మీరు చెప్పుకుంటారు, సంతోషం. కానీ ఎనహమల్ జరిగినటువంటి విషయం ఇది తెలుసుకోండి ఒకసారి. సో విషయం పాయింట్లోకి వద్దాం. నిజంగా కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిందా? చంద్రబాబు గారు అధికారంలో రాకముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచారా? ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి ఈ కరెంటు ఛార్జీల ధర్నా గురించి ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే ఒకసారి ఆఫ్ ద రికార్డ్స్ వెనక్కి వెళ్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో 2019, 2024 అధికారంలో ఉన్నప్పుడు సుమారు 11 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. అందులో 9 సార్లు అయితే ఖచ్చితంగా ఆధారాలతో పక్కా ఉన్నాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా 9 సార్లు అయితే కరెంట్ ఛార్జీలు పెంచాడు. ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు అంటారో లేదంటే అదనపు ఛార్జీలు కానీ రకరకాల ఏదో అంశం మీద ధరలు పెంచుతూనే ఉన్నాడు, కరెంట్ బిల్ ఛార్జీలు. సో ఇది అందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కరెంటు ఛార్జీలు పెంచినోడే కరెంటు ఛార్జీలు పెరిగాయని చెప్పి ధర్నా చేయడమే పెద్ద హాస్యాస్పదంగా ఉంది, పెద్ద ఎటకరంగా ఉంది ఈ అంశం. సో ఇది కాస్త పక్కన పెడితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సోలార్ విద్యుత్ సంస్థ ఉంది కదా, దాన్ని గతంలో 1.5 కొనుగోలు చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 రూపాయలకి కొనుగోలు చేసుకున్నాడు. 1.5 దాన్ని తీసుకెళ్ళి 2.5 కొనుగోలు చేసుకుంటాం ఏంట్రా నాయన అని చెప్పి ప్రశ్నిస్తే ఇక్కడే కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి. ఈ అంశం గురించి ప్రశ్నించిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల భారం నెత్తి మీద పెట్టింది అంటూ ఈ అంశం మీద తెరలేపారు. సో అక్కడ ప్రశ్నించింది ఏంటి? 1.5 సోలార్ విద్యుత్తును 2.5 ఎందుకు కొనుగోలు చేసేవారా నాయన అని చెప్పి ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి 1500 కోట్ల రూపాయలు భారం ప్రజల మీద పడబోతోంది కరెంటు ఛార్జీల మీద అని చెప్పి ఈ అంశం మీద తెరలేపాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇదే సోలార్ సంబంధించి ఏదైతే అదానికి సంబంధించి 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడని చెప్పి ఈ అంశం బాగా చిరిగి చాటంతా విచారణ వరకు వెళ్ళినాయి. ప్రస్తుతం గవర్నర్ గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకున్నారు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి విచారణ చేయాలి. ఒకటే FBI రెడీగా ఉంది, తర్వాత CBI రెడీగా ఉంది, విజిలెన్స్ టీం వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ గారి దగ్గర కూడా ఆమోదం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విచారణకు ఆదేశాలు జారీ చేశారు, విచారణకు వెళ్లాల్సిందే. సో ఇక్కడ విచారణలు జరగబోతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందే తెలుసుకున్నాడు, పసిగట్టాడు. కాబట్టి కొత్త అంశానికి అక్కడ తెరలేపాడు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచేశారు, విపరీతంగా పెరిగిపోయినని చెప్పి ఈ అంశానికి తెరలేపాడు. మీకు ఒక నిజంగా కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచినట్టు మీ దగ్గర జీవో ఏమైనా ఉందా? జీవో చూపించండి. ఇంకొకటి, పెరిగినట్టు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేదా ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు మన మాటల్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవహరించిన తీరు చూస్తే
విపరీతంగా ఈ కరెంటు కొనుగోలు ఛార్జీలకు సంబంధించి ఎక్కడికక్కడ అప్పులు చేసేసాడు. అలాగే ఇంకొకటి రాష్ట్రంలో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసాడు. ఈ అప్పుల భారం అంతా ఎలా తీర్చాలి, ప్రభుత్వం మీద కనీసం డబ్బులు లేవు, ఎక్కడ తీసుకొచ్చిన అప్పుల్లో ఇదే కూరుకుపోతుంది, ఇంకా తెచ్చిన అప్పుల భారం అవుతుందని చెప్పి ఈ రకంగా మాట్లాడిన సందర్భంలో కరెంటు ఛార్జీలు పెంచే అవకాశాలు ఉంటాయి అని చెప్పన్నారు తప్ప పెంచిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదే. ట్రూ అప్ ఛార్జీలు అంటారు, రకరకాలుగా అంటారు, జిఎస్టీ అంటారు, రకరకాల ఏ అంశం మీద పెంచిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదే. నిన్న కరెంటు బిల్లు అలాగే ఉంది, ఈ రోజున కరెంటు బిల్లు అలాగే ఉంది, మొన్న కరెంటు బిల్లు అలాగే ఉంది, అలాగే ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఉంచాడో అలాగే ఉంది. తగ్గిస్తాను అన్న దాని గురించి సంప్రదింపులు జరుగుతున్నా, దాని గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఏదైతే బిల్లు అలాగా కొనసాగించాడో దాన్నే కంటిన్యూషన్ చేస్తున్నారు తప్ప ఇంకా కూటమి ప్రభుత్వం తగ్గించలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం నెరవేర్చే దిశగా ముందుకు అడుగులేస్తూ ఉన్నారు. దానికోసం సంప్రదింపులు జరుగుతున్న విద్యుత్ కొనుగోలు విషయంలో అంశాల గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తారన్న అంశానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విముఖత చూపుతున్నారు. ఖచ్చితంగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తారు అన్న మాట ప్రకారం నిలబెట్టుకుంటారు. కానీ వీళ్ళకి కొంతమంది దురద ఆగదు కదా, పెంచేశారు అని. కానీ అరే నాయన, పెంచిందే చంద్రబాబు కాదురా బాబు, జగన్మోహన్ రెడ్డి గతంలో పెంచినటువంటి ఛార్జీలే కంటిన్యూషన్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గతంలో 9 సార్లు పెంచాడు. 9 సార్లు పెంచినోడే ఈ రోజున ధర్నా చేస్తానంటే చేసినోడే పెంచినోడే ధర్నాలు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు అక్కడ. అందుకే కూటమి ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకోవాలి. ప్రజలకు తెలుసు కదా, ప్రజలకు తెలుసు ఎవరు పెంచారు, ఎవరు తగ్గించారు, ఎవరు పెంచుతానన్నారు అని చెప్పి రకరకాల ప్రతిదీ ప్రజలకు తెలుసు. కాబట్టి కూటమి ప్రభుత్వం మీరు ధర్నాలు చేస్తున్నా సైలెంట్గా ఉంది. ఈ మాత్రం కూడా అర్థం కావట్లేదా? అరే అలా మనం గతంలో వ్యవహరించిన తీరు చూస్తే, మేము ధర్నాలు చేస్తే మీకు సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తా. అంగన్వాడీ టీచర్ కనుక ధర్నా చేసిందని, ఆయా కానీ టీచర్ కానీ అంగన్వాడీ స్కూల్కి సంబంధించిన టీచర్ కనుక ధర్నా చేస్తే ఏ అంశం మీద, ప్రభుత్వాన్ని ఏదైనా వ్యతిరేకతకు సంబంధించి చిన్న అంశం మీద ధర్నా చేసిందనుకో, విస్తృత స్థాయిలో పోలీస్ బందోబస్తు దించేస్తాడు, అరెస్టులు చేపిచ్చేస్తాడు, ఉద్యోగాలు పీకిచ్చేస్తాడు, సస్పెండ్లు చేస్తాడు. ఇలాంటి రకరకాలు జరిగాయి గతంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగినంత ఇదే కదా. ఈరోజు మీరు ధర్నా చేస్తుంటే కనీసం కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో సరే చూడండి. హ్యాపీగా మిమ్మల్ని వదిలేసింది. చేసుకోండి, ఏం ధర్నాలు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారో చేసుకోండి. ప్రజలకు తెలుసు ఇది ప్రజా పరిపాలన అంటే ఇది. ప్రజల్లో తీర్పు ఎలా ఉంటుందో ప్రజలకు చూపించారు కాబట్టి, ప్రజల మీద కూటమి ప్రభుత్వానికి నమ్మకం ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వానికి ప్రజలంటే నమ్మకం ఉంది కాబట్టి ఒక అండర్స్టాండింగ్లో నువ్వు ధర్నా చేస్తాను వదిలేశారు. అది కూడా ప్రజా తీర్పు, ప్రజా పరిపాలన కాబట్టి ప్రశ్నించే హక్కు మీకు ఉంది కాబట్టి ప్రశ్నించండి. ఆ ప్రశ్నించేటప్పుడు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేయాలని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను ఉల్లంఘన చేస్తే దాని గురించి అంశం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. మీరు ధర్నా చేశారు, ఇక్కడ సమన్వయం పాటించారు, ప్రశాంతంగా కంటిన్యూషన్ అయిపోయింది. సో ఈ రకంగా వ్యవహరించడం తప్ప మీరు ధర్నా చేసినంత మాత్రాన ప్రజలు నమ్మేసి జగన్మోహన్ రెడ్డి దేవుడు, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పి ఇటువంటి నినాదాలు చేసుకునే ఉపయోగం లేదు. దయచేసి ఆలోచించి ముందు కొనసాగండి.